ఈరోజు మన పొద్దుటూరు మున్సిపాలిటీలో పట్టణంలో ఉన్నటువంటి వివిధ వ్యాపార సంస్థలు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, తర్వాత డాక్టర్స్, తర్వాత విద్యాలయాలకు సంబంధించిన హెడ్ మాస్టర్స్, అదేవిధంగా మెప్మా సంబంధించిన సిబ్బందిని, తర్వాత మిగతా మా మున్సిపల్ స్టాఫ్ని అందరినీ పిలిచి ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, పట్టణంలో ఏదైతే పట్టణానికి పారిశుద్ధ్యానికి కానివ్వండి, భావి పర్యావరణానికి కానివ్వండి ప్రతిబంధకంగాను ప్రమాదకరంగాను పరిణమించబోతున్నటువంటి ప్లాస్టిక్ను మన పట్టణం నుంచి తరిమివేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ఈరోజు దాదాపు 300కు పైగా అందరూ రావడం నిజంగా చాలా ఆనందం వేసింది నాకు. ఇంతమందికి కూడా ఇంత మంచి కార్యక్రమానికి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా మరొకసారి. వారికి మన పట్టణంలో ఉన్న ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేయడం ఏమంటే, మనం ఇంతకాలం మనకు తెలుసో తెలియకో ప్లాస్టిక్ వినియోగానికి అలవాటు పడి ఉన్నాం. ఇక నుంచి మనం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేయాలి, నిషేధించేయాలి. పూర్తిగా ఎవరికి వాళ్ళు స్వయం నియంత్రణ తీసుకొని నిషేధించేలాగా ఈ చర్యలు ఉంటాయని, అందుకు ఉండాలని, అందుకు నేను వీరందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి నిజంగా నాకు ఈరోజు వచ్చినటువంటి ఎవరైతే మనకు మర్చెంట్ అసోసియేషన్ అయితేనేమి, వ్యాపారులు అయితేనేమి, తోపుడు బండ్లు వారు, వీళ్ళందరూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం సార్. మన పట్టణాన్ని కూడా ప్లాస్టిక్ రహిత పట్టణంగా ముందు వరుసలో ఉంచడానికి శాయశక్తుల మా సహాయ సహకారాలు అందిస్తాం సార్. మాకున్న చిన్నపాటి సహాయ సహకారాలు కావాలని అడిగితే నేను మా మెప్మా ద్వారా వాళ్ళకి కావాల్సిన బ్యాగులు ఏదైనా ఆర్డర్ ఇస్తే తయారు చేసి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో వారు కూడా దాన్ని అంతా స్వాగతించడం జరిగింది. సో దీని ద్వారా ప్రజలందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నాను, ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తి దీన్ని స్వయం నియంత్రణ కలిగి ఉండి మన పట్టణం నుంచి ప్లాస్టిక్ను తరిమేద్దాం. ఈ రోజు నుంచి ప్లాస్టిక్ను అనేది పూర్తిగా నిషేధించడానికి చేద్దాం. 120 మైక్రాన్స్ కంటే కింద ఉన్న అంటే రోజు మనం వినియోగిస్తున్నాం. ఏది మనం ఎక్కడైతే తోపుడు బండ్ల దగ్గరికి వెళ్ళి తీసుకునే నల్ల కవర్లు కానివ్వండి, తెల్ల పాలిథిన్ కవర్లు కానివ్వండి, మనం టిఫిన్ తెచ్చుకుంటే ఇడ్లీలు పెట్టేటువంటి కవర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నిషేధించిన జాబితాలో ఉన్నాయి. అదేవిధంగా మనం వాడే పేపర్ కప్పులు, చిన్నపాటి పేపర్ కప్పులు ఏవైతే కాఫీ టీలకు వాడుతున్నామో అవి కూడా నిషేధ జాబితాలో ఉన్నాయి. ఎందుకంటే వాటికి కూడా ఆ మైనొంపుతో పూసి అదంతా ఉంటుంది. అది కూడా అనారోగ్య కారకాలు, అది కూడా ఒకటి. ఎందుకంటే మన ఊర్లో ఉన్నటువంటి అనేక మనకున్నటువంటి ఏదైతే డ్రైన్స్, ఓపెన్ డ్రైన్స్ ఉండడం మూలంగా డ్రైన్స్లో కూడా విచ్చలవిడిగా వేయడం కూడా ఇది మనకు పారిశుద్ధ్య నిర్వహణ కూడా ప్రతిబంధకంగా మారుతుంది. కాబట్టి మన పట్టణాన్ని సుందరీకరణ చేసుకోవడం, తర్వాత ఆరోగ్యకరమైన పట్టణంగా మార్చుకోవడం, పర్యావరణ రహిత పట్టణంగా మార్చుకోవడంలో మన ప్లాస్టిక్ నిషేధించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నాయి ఏది ఫ్యాక్టరీస్, మనకి ఏదైతే ప్రొడక్షన్ రేటు కూడా ఉన్నాయి, వాటిపైన కూడా నేను మనకు హయ్యర్ ర్యాంక్ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి అధికారులతో చేయించాల్సి ఉంటుంది. కాబట్టి మేము తప్పనిసరిగా ఈరోజు ఎవరైతే వ్యాపారస్తులు మా దృష్టికి తీసుకొచ్చారో ఆ విషయాన్ని నేను జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కు మనం తెలియజేసి, తర్వాత అదేవిధంగా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేసి, సో వాటిపైన కూడా మనం ఒక నియంత్రణతో ఇచ్చేసి అవి కూడా మనం అందుబాటులో లేకోకుండా చేయగలిగేదానికి మనం కృషి చేస్తాం. అదేవిధంగా నేను ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, మంచి షాపు ఉన్నటువంటి ఓనర్స్, డబ్బు కొంచెం పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయాలను కూడా మన పట్టణంలోనే ఏర్పాటు చేసుకొని అది కూడా ఒక వనరుగా, అది కూడా ఒక వ్యాపారంగానే మనకే చేసుకోవాల్సిందిగా వారికి ఒక్కసారి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకు కొంతమంది కూడా వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. దయచేసి ఇలాంటి కార్యక్రమానికి వాళ్ళంతకు వాళ్ళే రావడం, ముందుకు వచ్చి మనందరి సహకారం అందించడానికి కూడా మరొకసారి మున్సిపాలిటీ తరఫున, పురపాలక సంఘ సభ్యులందరి తరఫున, మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున కూడా వారందరికీ, మన గౌరవ శాసనసభ్యుల వారి తరఫున కూడా మేము అందరికీ కూడా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.